హాయ్. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో విశేషాలేంటో చూసేద్దాం. వచ్చేసేయండి. అవునండి. పద్మశ్రీ కలెక్షన్స్ నేమ్‌ని పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్‌గా నేను మార్చాను. ఇప్పుడు మనకి ఇంట్లో ఇలా టీ పొడి బాక్సులు, ధూప్ స్టిక్ బాక్సులు లేదా ఏదైనా కొరియర్ వచ్చినా ఇట్లాంటివి మనకు చిన్న చిన్న కార్డ్‌బోర్డ్ బాక్సులు లాంటివి ఉంటాయి కదా! వీటితో మనం ఇంట్లో అందమైన ఒక డీఐవై ఎలా చేసుకోవచ్చో అనేది ఈ వీడియోలో చూద్దామండి. అంటే అనవసరంగా మనం పడేస్తుంటాం కదా వేస్ట్ అని. అలాంటివన్నీ ఒక దగ్గర ఎత్తిపెట్టి మనం ఏదైనా కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి చేసుకోవచ్చండి. నేను ఇలా ఒక 2, 3, 4 అట్లా చేసుకోవచ్చని చెప్పి కొన్ని బాక్సులన్నీ ఎత్తిపెట్టానండి. ఇప్పుడు ఇంటికి మనం ఎంత అలంకరణ వస్తువులు బయట నుంచి కొన్నా కూడా మన చేత్తో చేసుకుంటే ఆ కిక్కే వేరు కదండీ! కొంచెం పనులన్నీ అయ్యి ఖాళీ దొరికిందంటే ఇలాంటి పనులు చేయాలని చాలామందికే ఉంటుంది కదండీ! సో, ఇలా ఒక హౌస్ డిజైన్ లాంటిది ఇట్లా కార్డ్‌బోర్డ్‌తో ఇట్లా చేసుకున్నానండి. వాటికి ముందు పక్క ఒక సర్కిల్ లాగా వేశాను. ఇట్లా మనకు ఎలాంటి డిజైన్ కావాలో పెన్సిల్‌తో ఇట్లా మనం గీసుకొని ఒక ఏదైనా చిన్న మూత లాంటిది ఒక సర్కిల్‌లాగా గీసుకొని అక్కడ వరకు నేను కట్ చేసుకున్నానండి కట్టర్‌తో. సో, ఇలా అంతా ఇట్లా 2 హౌస్‌గా కట్ చేసుకున్నానండి. ఇంక వీటికి పెయింటింగ్ చేద్దామని ఒక హట్ లాంటిది తయారైంది కదండీ! పైన ఒక కార్డ్‌బోర్డ్ కానీ లేదా పిల్లల పాత నోట్ బుక్స్ ఏదైనా ఉంటే వాటికి అట్టలుంటాయి కదా! అలా గమ్ పెట్టి ఇట్లా పైన రూఫ్ టాప్ లాగా నేను ఇట్లా అతికించేసాను. ఇంకా పెయింటింగ్ వేద్దామని చెప్పి ఇట్లా అంటే నా దగ్గర ఉన్న కలర్సే వేస్తున్నానండి. ఆల్రెడీ ఇదివరకి మనం చాటలకి వాటికి వీటికి పెయింటింగ్ చేసుకున్నాను కదా! వాటితో ఇంకా కొంచెం మిగిలుంటే ఇట్లా మొత్తం కూడా ఇట్లా పెయింట్ చేసుకున్నాను. జస్ట్ కార్డ్‌బోర్డ్స్ ఉంటే బావుంటుందండి. అంటే టీ పొడి డబ్బా అలాంటివైతే కొంచెం పల్చగా ఉంటుంది. అది ఓకే అనుకుంటే అది చేసుకోవచ్చు. నేను కార్డ్‌బోర్డే తీసుకున్నాను మళ్ళీ. సో, ఇట్లా మనకు కావాల్సిన డిజైన్‌లో కట్ చేసుకొని పైన మనం ఫెవికాల్‌తో అయితే అంటించేసానండి. పైన రూఫ్‌గా వాడింది నోట్‌బుక్ పైన నోట్‌బుక్‌కి మందంగా వస్తుంది కదా! అట్ట 2 పక్కల కట్ చేసుకొని సైజ్ ఎంత కావాలో హట్ సైజు దాన్ని బట్టి మనం ఇట్లా పైన రూఫ్‌కి కట్ చేసుకొని ఇంకా మొత్తం నేను పెయింటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇకపోతే బ్రష్ లాంటిది లేని వాళ్ళు ఇట్లా బ్రష్ విరిగిపోయి ఆ కుచ్చంతా ఊడిపోయి ఉంటే మనకి ఇట్లా థ్రెడ్ కొంచెం ఏదైనా థ్రెడ్ లాంటిది కానీ లేదా ఏదైనా క్లాత్ తీసుకొని లోపలికి ఇట్లా దోపేసుకొని చుట్టుకొని దానికి అందులో గట్టిగా పెట్టి ఒక రౌండ్‌గా ఒక బాల్ లాంటిగా చుట్టి పెట్టేసుకున్నానండి. అంటే ఇది వచ్చి ఆప్షనల్ అండి. ఇదైతే మనకి బ్రష్ పెట్టినంత నీట్‌గా అయితే రాదు. లైన్స్‌గా వస్తుంది దీంతో పెట్టి గీస్తే. అంటే మనకి పెయింట్ ఫినిషింగ్ అనేది స్మూత్‌గా రాదు కానీ లైన్స్‌గా ఏదో డిఫరెంట్ డిజైన్‌తో వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇట్లా ఎవరికైనా నచ్చినట్లయితే ఇట్లా కూడా ఒకసారి బ్రష్ కాకుండా ఇట్లా కూడా ట్రై చేయొచ్చు క్లాత్ చుట్టేసుకొని. నేనైతే ఒక చిన్న ప్రయోగమే చేశాననుకోండి. చూడండి ఇట్లా లైన్స్‌గా వస్తుంది. అంటే స్మూత్ టెక్స్చర్ అనేది రాదు. ఇంకా నేను ముందు పక్క గోల్డ్ కలర్ పెయింట్ చేశానండి. ఇంకా సైడు ఈ మెరూన్ కలర్ ఉంటే మెరూన్ కలర్ రెడ్‌తో కూడా కొంచెం పెయింట్ చేసుకున్నాను. అంటే చుట్టూ ఒకే కలర్ ఏం బావుంటుందని సైడ్స్‌కి వేరే కలర్ ఇట్లా పెట్టేసుకున్నాను. పైన రూఫ్‌కి ఆరెంజ్ కలర్ వేశానండి. కలర్ కాంబినేషన్స్ అయితే మన ఇష్టం అండి. ఏదైనా వేసుకోవచ్చు. మనకి అక్రిలిక్ పెయింట్స్ అయితే ఒక రోజులో ఆరిపోతుంది. 1 ఆర్ 2 అవర్స్‌లో ఆరిపోతుంది. ఇంకా ఆయిల్ పెయింట్ అయితే మాత్రం 1 డే పడుతుందండి. సో, మనకు అక్రిలిక్ కలర్స్ అయితే కొంచెం షైనింగ్ లుక్ కూడా ఉంటుంది. అవి తెప్పించుకోండి. ఇంకొక దానికి ఇట్లా పైన నేను పింక్ కలర్‌తో వేశానండి టాపు. మన చేత్తో ఏదైనా క్రియేటివిటీ ఒక డీఐవై చేయాలంటే చాలా ఉత్సాహం వస్తుంది కదండీ ఆడవాళ్ళకి. ఇట్లా చిన్నగా మనం ఆలోచించుకొని ఏదైనా మనకు కొంచెం కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి డీఐవైస్ బాగా ఉపయోగపడుతుంది. ఇంటికి కొంచెం అలంకరణ ఏదైనా చేసి అంటే మనం కొనుక్కొనొచ్చి అలంకరణ చేసుకునేది వేరు. మన చేత్తో చేసుకుంటే ఆనందం వేరు కదండీ. సో, ఇట్లా నేను ఆరెంజ్ కలర్ వేసాం కదండీ. ఇప్పుడు ఒక లైన్స్ అంటే మనకు బ్రిక్ డిజైన్స్ వచ్చినట్లుగా పెడదాము. ఇట్లా వాల్‌కి బ్రిక్స్ డిజైన్ వచ్చినట్లుగా వేద్దామని ఇలా వైట్ కలర్ పెయింట్ తీసుకొని ఇట్లా డిజైన్ చేశాను. ఇంకా డిజైన్ అంటారా ఎవరి ఇష్టం అండి. ప్లెయిన్‌గా కూడా పెట్టుకోవచ్చు. లేదా ఇట్లా ఏదైనా డిజైను మీకు ఒక ట్రీ, బర్డ్స్ ఇట్లా లేదంటే ఇటు 2 వైపులా 2 జాలీలు అంటే విండోస్ ఉన్నట్లుగా అట్లా మన ఇష్టం అండి. ఏదైనా వాళ్ళకి నచ్చింది పెట్టుకోవచ్చు. ఇంకా నేను పైన ప్లెయిన్‌గా ఉంచేద్దాం అనుకున్నాను. మళ్ళీ డిజైన్ చేశాను. దీనికైతే ఈ హోల్ దగ్గర మనకి కొంచెం ఫినిషింగ్ సరిగా రాలేదు కట్ చేసేటప్పుడు. సో, అది కవర్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని ఒక వైట్ కలర్ పెయింట్‌తో అయితే చేశాను. ఇదిగోండి దీనికి ఒక కొమ్మ వేసి 2 బర్డ్స్ ఉన్నట్లుగా వేశానండి దీనికి. దీనికైతే
ఇట్లా బ్రిక్ డిజైను పైన ఒక లైన్స్ లాంటిది, ఒక రేకుల షీట్ లాంటిది వేసానండి. ఇప్పుడు దీనికి సరిపడా మనకి పైన నేమ్ బోర్డ్ రాయడానికి ఒక కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను. మనం చేసుకున్న ఈ హట్స్ రెండిటికి సైజ్ సరిపోయేలాగా చూసుకొని మనం ఒక రెక్టాంగిల్ షేప్‌లో మనకి ఒక ఇట్లా కార్డ్‌బోర్డ్ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను. అందాజుగా స్కేల్ పెట్టి మెజర్‌మెంట్ తీసుకొని చేసుకున్నానండి. ఇప్పుడు మనకు నేమ్ బోర్డ్ రావాలి అంటే మై స్వీట్ హోమ్ అని, హ్యాపీ హోమ్ అని మనకు నచ్చినట్లుగా, లేదా హ్యాపీ న్యూ ఇయర్ ఇట్లా ఏదైనా కూడా మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చని. సో, నేను ఇట్లయితే స్క్వేర్ షేప్‌లో తీసుకున్నాను. అంటే రెక్టాంగిల్ షేప్‌లో తీసుకున్నాను. సో, ఇంక ఇది కట్ చేసుకొని ఇప్పుడు వెడల్పు ఎంతుంది, ఇట్లా అడ్డంగా మనకి పొడవు ఎంతుందో చూసుకొని మళ్ళీ ఒక స్కేల్ అంత వెడల్పుతో ఇట్లా ముక్కలు కట్ చేసుకొని చుట్టూ బోర్డర్ లాగా అంటించుకున్నానండి. పొడవు ఎంత కావాలి, వెడల్పు ఎంత కావాలి చూసుకొని ఆ సైజులో కట్ చేసుకొని ఇట్లా బోర్డర్ లాగా అంటించాను. మనకు ప్లెయిన్‌గా దాని మీదే పేరు రాసేస్తే అంత నీట్‌గా అంత లుక్ అనిపించి ఇట్లా చూడండి ఇట్లా అతికించేసాను. అడ్డంగా, నిలువుగా 4 వైపులా ఇట్లా ఫ్రేమ్ లాగా అంటించేసుకున్నాను. మనకు లెటర్స్ రాసినప్పుడు చూడడానికి నీట్‌గా అనిపిస్తుంది. ఫ్రేమ్ లుక్ కనిపిస్తుంది. సో, ఇట్లయితే బావుంటుందని చెప్పి ఇలా ఐడియా చేశాను. అంతా కొంచెం మన థాటే అండి. మనం ఆలోచించగలిగితే కొంచెం డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. సో, ఇట్లా 4 వైపులా మనం అతికించినప్పుడు అంతా నేను మొత్తం ఫెవికాలే వాడానండి. ఈక్వల్‌గా ఇట్లా సైడ్‌గా ఇట్లా పెట్టుకొని అంటించేసుకున్నాను. కొంచెం క్రియేటివిటీగా ఆలోచించామంటే ఇట్లాంటి డీఐవైస్ చాలా చేసుకొని మన ఇంటిని చక్కగా అలంకరించుకోవచ్చు. నాకు 3 డేస్ పట్టిందండి. ఎందుకంటే కంటిన్యూగా చేసుకోం కదా! ఇంట్లో పనులన్నీ చేసుకొని, పిల్లలు హడావిడి ఉంటుంది కదండీ! అన్ని పనులు చేసుకుంటూ, మనకు ఖాళీగా దొరికిన టైంలో అంటే లంచ్ టైమ్ ఉంటుంది కదా! ఆఫ్టర్‌నూన్ 1:30, 2:30 అయిన తర్వాత ఒక 1 అవర్ మనం ఎట్లాగో రెస్ట్ తీసుకుంటాం కాబట్టి, ఆ టైంలో ఇలా చేసుకుంటూ వచ్చాను. నైట్‌లో ఒక హాఫ్ అన్ అవర్ అంటే పిల్లలంతా పడుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 10:30 అట్లా వరకు మేల్కొని ఇది ఇట్లా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీదకి ఒక క్లాత్ బ్యాగ్ తీసుకున్నానండి. క్లాత్ బ్యాగ్ ఎందుకు తీసుకున్నానంటే, మనం ఒట్టి కార్డ్‌బోర్డ్ మీద పెయింటింగ్ రాస్తే బాగుండదండి. అంత నీట్‌గా అనిపించదు. ఇప్పుడు మనకి ఎట్లాగో షాపింగ్‌కి ఇట్లా జూట్ బ్యాగ్ లాంటిది వస్తున్నాయి కదా! సో, అది తీసుకున్నాను. క్లాత్ అంటే ప్యూర్ క్లాత్ అయితే కాదు. జూట్ లాగా వస్తుంది. సో, ఇది మెజర్‌మెంట్ తీసుకున్నాను. మనకి కార్డ్‌బోర్డ్ ఎంత ఉందో, మనం డైరెక్ట్‌గా అది కార్డ్ మీద కూడా మనం పెయింట్ చేసేసి నేమ్స్ రాసేయొచ్చు. బట్ అది లుకింగ్ అంత బావుంటుంది అనుకోలేదు నేను. అందుకని చెప్పి నేను ఈ క్లాత్ బ్యాగ్ మనకి ఎట్లా షాపింగ్‌కి వెళ్ళినప్పుడంతా వస్తూ ఉంటాయి కదా! సో, ఇది కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చుట్టూతా గమ్ము వేసి, ఫెవికాల్ వేసి అంటించుకుందాము. లుక్ అయితే బాగుంటుందని చెప్పి ఇట్లా ట్రై చేశాను నేను. ఇది ఆప్షనల్ అనుకోని తీసానండి. కానీ చాలా బాగా వచ్చింది తయారు చేసిన తర్వాత. సో, చుట్టూ మనకి ఫెవికాల్ ఏసి అంటించేసుకున్నానండి. ఇది యెల్లో కలర్‌లో ఉంది కదా! మనకి ఏ కలర్ అయినా పర్వాలేదండి. మళ్ళీ నేను దీని మీద పెయింట్ వేశానండి. క్లాత్ మీద అయితే మనకు లెటర్స్ అంత సరిగ్గా రాదు కదా! సో, డైరెక్ట్‌గా పెయింట్ అయితే రాదు. సో, టోటల్‌గా మనం పెయింట్ వేసిన తర్వాత మనం దాని మీద మళ్ళీ స్కెచ్ పెన్‌తో కానీ పెయింట్‌ని రాసుకోవచ్చని చెప్పి ఇదిగోండి నేను ఇట్లా మొత్తము గమ్ రాసేసాను. గమ్ అంటే ఫెవికాల్ ఏసి రాసేసి 4 పక్కల ముందు వైపు, వెనక వైపు మొత్తం అంటించేసుకున్నానండి. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం డైరెక్ట్‌గా కార్డ్‌బోర్డ్ మీద మనం ఇట్లా ఫ్రేమ్‌లాగా అంటించాము. చూడడానికి చాలా బావుంది. దాని మీదే మనం పెయింట్ ఏసి రాస్తే ఆ లుక్ వేరేగా ఉంటుంది. అదే ఇట్లా క్లాత్ అయితే వేసి అంటే ఇట్లా మనకి జూట్ క్లాత్ లాంటిది వచ్చి ఇట్లాంటిది ఒకటి అంటించి దాని మీద రాసామంటే దానికి, దీనికి వేరియేషన్ చాలా ఉంటుందండి. ఫినిషింగ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా క్లాత్ వేయడం వల్ల. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ టిప్పు పాటించండి. చాలా బాగా వస్తుంది నేమ్ బోర్డు. క్లాత్ అయితే కూడా అంత బాగా రాదండి. ఇది జూటు బ్యాగ్ కదా! సో, జూట్ ఉండడం వల్ల మనకు సన్న లైన్స్ లాంటిదొస్తుందనమాట ఈ బ్యాగ్ అంతా అంటించిన తర్వాత. సో, ఇదైతే బావుందండి. పెయింట్ చేసుకున్న తర్వాత మనకు నేమ్స్ రాసేటప్పుడు లుక్ అయితే చాలా బావుంటుంది. ఏం ఫ్యాబ్రిక్ వాడారో అని అడుగుతారనమాట. అంత అందంగా వచ్చింది ఫినిషింగ్ అయితే. ఇలా రెక్టాంగిల్‌లో తీసుకున్నాం కదా! మనం కార్డ్‌బోర్డు నేమ్‌కి కొంచెం పెద్దదిగానే ఉంటే బాగుంటుందని చెప్పి కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి నేను. సో, ఇట్లా మొత్తం 4 వైపులా అంటించేసుకొని కొంచెం బరువు పెట్టాలండి. ఇదేమంటే జూట్ కదా! అంత కరెక్ట్‌గా అయితే అది అంటుకోలేదు ఫస్ట్ టైము. మళ్ళీ సెకండ్ టైమ్ దాని మీద ఏదైనా బరువు పెడితే ఒక 1 డే అట్లా బరువు పెట్టుంచాను. సో, చక్కగా అంటుకుంది. ఇప్పుడు ఇదే ఆరెంజ్ కలర్ నేను తీసుకున్నానండి. అంటే నా దగ్గర ఉన్నటువంటి కలర్స్ యూజ్ చేశానండి. మనకు పర్టిక్యులర్‌గా మనం కస్టమైజ్ చేసుకున్నట్లుగా కావాలి అంటే మీకు ఏదైనా వేరే కలర్స్ పెయింటింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాయిస్ అనేది మన ఇష్టం కదండీ!
అంటే హట్‌కి మనం ఏ కలర్స్ వాడాము 2 హట్లు తీసుకున్నాం కదా! ప్రిపేర్ చేసాం కాబట్టి వాటి కలర్స్‌కి తగినట్లుగా కూడా మనం ఈ బ్యాక్‌గ్రౌండ్ మనకి నేమ్ బోర్డ్ కూడా కాంట్రాస్ట్ కలర్‌గా తీసుకున్నా కూడా బాగుంటుందండి. నేను నా దగ్గర ఉన్న కలర్సే వాడుతున్నాను. ఈ పెయింట్ ఎక్కువగా ఉందని చెప్పి ఈ కలర్ యూజ్ చేశాను. సో చూడండి ఇప్పుడు మనకు ఫ్రేమ్ లాంటిది కనిపిస్తుంది కదా! మనకు 4 పక్కల ఈ మళ్ళీ అడిషనల్‌గా కట్ చేసి షీట్ అంటించాం కదా! కార్డ్‌బోర్డ్‌వే. సో అదొచ్చి అంటించడం వల్ల చాలా బాగా ఉందండి చూడండి. ఎందుకంటే ప్లెయిన్‌గా ఉండేది మన కార్డ్‌బోర్డు లుక్ అయితే రాదు. ఇప్పుడు ఇట్లా క్లాత్ బ్యాగ్ అంటించడం ప్లస్ 4 పక్కల మనకి ఇట్లా స్కేల్ లాగా పట్టీలాగా పెట్టడం వలన మనకు ఫ్రేమ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు పెయింట్ వేసిన తర్వాత మీరే చూడండి. పెయింటింగ్ అయిన తర్వాత మీకు దగ్గరగా కూడా చూపిస్తానండి. ఆ వేరియేషన్ అంటే మనం పెయింట్ ఓన్లీ కార్డ్‌బోర్డ్ మీద డైరెక్ట్‌గా పెయింట్ చేస్తే ఆ ఫినిషింగ్ ఎలా ఉంటుంది? లేదా ఇట్లా జూట్ క్లాత్ లాంటిది అంటించి పెయింట్ చేయడం వల్ల ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందనేది మీకు బాగా క్లియర్‌గా తెలుస్తుంది. ఆ టచ్, ఆ ఫీలింగే చాలా బావుందండి ఇట్లా చేసిన తర్వాత. అందులోనూ అది ఆరిన తర్వాత చూడండి మనకు నీట్‌గా అనిపించింది. ఇప్పుడు లైన్స్ వేసుకున్నానండి. మనకు నేమ్స్ ఏం రాయాలి అంటే మై స్వీట్ హోమ్ అని రాయాలనుకున్నాను. పర్టిక్యులర్‌గా మనకు లెటర్స్ ఈక్వల్‌గా రావాలి కాబట్టి స్కేల్‌తో ఎంత వెడల్పుతో అక్షరాలు రావాలనేది 3 స్టెప్స్‌గా నేను క్రాస్‌గా రాయాలనుకున్నాను. సో, ఈ క్రాస్‌గా రాయాలి కాబట్టి క్రాస్‌గా లైన్స్ వేసుకొని ఇంకా పెన్సిల్‌తో నేను నేమ్స్ అయితే రాసుకుంటున్నానండి. ఇంకా నేమ్స్‌కైతే నేను పెయింట్ యూజ్ చేయలేదండి. పెయింట్ అంటే ఇంకా చాలా బాగా కనిపించేదేమో. బట్ నేను నా దగ్గరున్న స్కెచ్ పెన్స్ యూజ్ చేసి నేమ్స్ అయితే రాసేసాను. కానీ ఇది కూడా బాగా కనిపించిందనమాట. ఆరెంజ్ కలర్ మీద మనకు కాంట్రాస్ట్‌గా కనిపించే కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని నేమ్స్ అయితే రాసుకున్నాను. ఇంకా లెటర్స్ అయితే మనకు నచ్చిన ఫార్మాట్‌లో రాసుకోవచ్చండి. ఆ టెక్స్ట్ అవంతా కూడా మనకు నచ్చినట్లుగా రాసుకోవచ్చు. సో, నాకు కొంతవరకు ఎలా వస్తుందో అలా రాసేసాను సింపుల్‌గా. మై స్వీట్ హోమ్ అనైతే రాసాను. చిన్న ఫ్లవర్ ఇచ్చి కింద చిన్న దియా లాంటి డిజైన్ అయితే వేశాను. ఇంకా డెకరేషన్‌ల విషయంలో ఎవరి ఇష్టం వాళ్ళదండి. సో, నేను ఒక చిన్న దీపంలాగా వేశాను. ఒక పైన ఒక చిన్న ఫ్లవర్ డిజైన్‌లాగా వేసి చాలా అందంగా అయితే వచ్చిందండి ఫ్రేము. మనకి ఎంత చక్కగా కావాలంటే మనం ఎంచుకునే కలర్స్ కొంచెం పేషెన్స్ పెట్టి చక్కగా మనం నీట్‌గా చేసుకోవచ్చు. సో, ఈ ఆరెంజ్ కలర్ మీద మనకి గ్రీన్ అయితే బాగా కనిపించిందండి. ఫస్ట్ టైము గ్రీన్ యూజ్ చేశాను. మై అనే దగ్గర గ్రీన్ అయితే వాడాను. తర్వాత 2, 3 కలర్స్ అయితే వాడాను. బ్రౌన్ తీసుకున్నాను. బట్ ఎందుకనో బ్రౌన్ అంత డార్క్‌గా అయితే కనిపించలేదని మళ్ళీ దాని మీద రెడ్డో బ్లూ ఏదో వాడాను. బట్ క్లియర్‌గా అయితే బాగా అక్షరాలు ఎప్పుడు బాగా కనిపిస్తాయో అలాంటి కలర్స్ అయితే తీసుకున్నాను. షేడ్ ఇచ్చానండి. ఒక కలర్ మీద ఒక కలర్ వేస్తున్నట్టుగా షేడ్ ఇచ్చాను. సో, డిఫరెంట్‌గా వచ్చిందది. బాగుందనిపించింది. ఇలా వాల్ హ్యాంగింగ్ మన చేత్తో మనం చేసుకుంటే ఆ 2, 3 డేస్ టైం పట్టినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ! మనకు హ్యాంగ్ అవుతూ ఉంటే ఇట్లా లివింగ్ రూమ్‌లో కానీ, బెడ్‌రూమ్‌లో కానీ మనకు నచ్చిన దగ్గర ప్లేస్ చేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. చూసినప్పుడల్లా మనకొక సంతోషం అనిపిస్తుంది కదండీ! మనకు ఎప్పుడైనా మూడ్ బాగున్నప్పుడు లేదా మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటి ఒక డీఐవై కానీ ఏదైనా మన చేత్తో చేసే ఏదైనా క్రాఫ్ట్ ఏదైనా యాక్టివిటీ చేసామంటే మూడ్ ఆఫ్‌లో ఉన్న వాళ్ళు మూడ్‌లోకి వచ్చేస్తారు. అట్ ది సేమ్ టైం మనకి స్ట్రెస్ అనేది పోతుందండి. మెయిన్‌గా ఇలాంటి పనులు ఎందుకు చేస్తూ ఉంటామంటే ఆడవాళ్ళకి ఎన్నో రకాలుగా స్ట్రెస్ ఉంటుంది. సో, ఆ స్ట్రెస్ నుంచి మనకు కొంచెం రిలీఫ్ కావాలి అనుకుంటే ఇలాంటి ఇష్టమైనటువంటి వ్యాపకాలు, హాబీస్ అనొచ్చు. ఇలాంటివి చేసుకున్నామంటే చాలా బావుంటుందండి. ప్రతిదీ మనం బయట నుంచే కొనుక్కొని తెచ్చి మనము అందంగా ఇంటిని అలంకరించుకోవాలని ఏం లేదు కదండీ. సో, ఇదైతే రెడీ అయిపోయిందండి నేమ్ బోర్డు. చాలా చక్కగా మంచి కలర్స్‌తో అయితే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నచ్చినట్టుగా వచ్చింది. మనం ఎట్లయితే ఎక్స్‌పెక్ట్ చేసామో ఎగ్జాక్ట్ 100% అలా అయితే వచ్చిందనిపించింది. సో, అందుకని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో, ఇదండి. ఫ ఫైనల్‌గా మనకి ఇది హ్యాంగ్ చేయడానికి నేనైతే ఇట్లా థ్రెడ్ తీసుకున్నానండి వూలన్ను. సో, హ్యాంగ్ చేసుకోవడానికి ఒకటి షార్ట్ లెంగ్త్‌లో, ఒకటి లాంగ్ లెంగ్త్‌లో తీసుకున్నాను. ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక 4, 5 మడతలుగా వేసి అక్కడ తగిలించుకోవడానికి పెట్టాను. ఇది కూడా నేను ఫెవికాల్ ఏసి వెనకాల ఒక న్యూస్ పేపర్ వేసి అంటించేసానండి. సో, మనకి తగిలించుకోవడానికైతే రెడీ అయింది. వీలు కుదిరిన వాళ్ళు మనకు డబుల్ సైడ్ టేప్ ఉంటుంది. అలా టేప్ అయినా వేసి అంటించుకోవచ్చు. చూడండి గోడకి హ్యాంగ్ చేస్తే ఇలా ఉంటుంది. చూడండి క్లాత్ వేసి అంటించడం వల్ల స్మాల్ డిజైన్ అనమాట. అది అందంగా కనిపిస్తుంది. ఆ టచ్ ఫీలింగ్ అనేది చాలా బావుందండి. ఫైనల్‌గా ఇదిగోండి ఇట్లా ఉలన్‌తో ఒకటి పైకి, ఒకటి కిందకి హ్యాంగ్ చేశాను. చాలా అందంగా వచ్చింది. వీలు కుదిరిన వాళ్ళు వెనకాల అది పడిపోతుందనే భయమైతే లేదండి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫెవికాల్ వేసి ఒక న్యూస్ పేపర్ ఏసి వెనక అంటించాను. లేదు అంటే మనకి డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదా! అదైనా కూడా వేసి అంటించుకోవచ్చు.
సో ఫైనల్గా గోడకు హ్యాంగ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. సో మనం కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న కలర్స్ యూస్ చేసి నేను ఇలా తయారు చేసుకున్నానండి. ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టికి చిన్న వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సపోర్ట్ చేయండి. బాయ్.